మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్న మాట వ్యర్థము అన్నాడు. ఒకే వచనం వ్యర్థమని ఎన్నిసార్లు చెప్పాడు? 5 సార్లు చెప్పాడు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 5 సార్లు ఒకే వచనంలో వ్యర్థము అనే మాట వాడాడు జ్ఞాని అయిన సొలొమోను. నిజమే, వ్యర్థమే. ఏం వ్యర్థం అంటారా? ఈ చదివిన వాక్యంలోనే ఉంది, సమస్తము వ్యర్థమే. సమస్తము వ్యర్థమే. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితానికి కావలసినటువంటివి ఎన్నో జరిగిస్తూ ఉంటాడు కదా. ఆ జరిగించేవన్నిటిని గురించి సూర్యుని క్రింద భూమి మీద మనిషి జరిగించే క్రియలన్నిటినీ ఉద్దేశించి సమస్తము అనేటటువంటి మాటను వాడుతూ దైవజనుడు చెప్తున్నాడు, సొలొమోను చెప్తున్నాడు, అన్నీ వ్యర్థమేనని. మీరు నన్ను అడగవచ్చు, అయ్యగారు అన్నీ వ్యర్థమేనంటే ఇవి మనకు అవసరం లేదా? మనం చేసుకునే పని పాటలు కానీ, చదువు కానీ, ఉద్యోగాలు కానీ, తిండి కానీ, నిద్ర కానీ అవసరం లేదా ఇక మనకంటే? లేదు, అలా చెప్పలేదు. అవి మనకు అవసరమే, కానీ పెద్ద ప్రయోజనకరమైనవి కాదు. అవి మాత్రమే ముఖ్యంగా. ఏదో మనిషి కేవలం గాలి కొరకు ప్రయాసపడ్డట్టే. ఒక సమయానికి వీటి వలన ఏ ఉపయోగం ఉండదు. ఇవి పెద్ద ప్రయోజనకరమైనవి కాదు, ఇదంతా వ్యర్థమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనిషి జీవితానికి జీవించినంతకాలం ఇవి అవసరమే, కానీ ఏదో ముఖ్యంగా అవి మాత్రమే అవసరం అన్నట్లుగా అంత ఉపయోగకరమైనవి కావు. కావాలంటే ఇదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఏమనుందో. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి అన్నాడు. కేవలం గాలి కొరకు ప్రయాసపడ్డట్టున్నాయి. గాలి కొరకు ఎంత ప్రయాసపడినా గాలి దొరికిద్దా? దొరకదు కదా. అలా గాలి కొరకు ప్రయాసపడ్డట్టే ఉన్నాయి, ఇవి పెద్ద ఉపయోగం లేదు అన్నాడు. ప్రియులారా, కానీ ఈ రోజున మనిషి జీవితాన్ని గమనిస్తే ఇలా పెద్ద ప్రయోజనం లేనటువంటి, ఏదో తాత్కాలికమైనటువంటి అవసరాన్ని తీర్చే వీటి కొరకు ఇవే ఇక ముఖ్యమంటూ, ఇవే ఇక శాశ్వతం అంటూ మనిషి ఎంతో పరిగెత్తుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. అది గాలి కొరకు అని హెచ్చరించినా దాని కొరకే ఎంతో తిప్పలపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. చివరికి ఏం మిగులుతుంది? ఏం మిగలదు. ఎంత ప్రయాసపడతాడో మనిషి, ఎంత పరిగెత్తుతాడో. కాసేపు ఆగి నెమ్మదిద్దామని కూడా లేదు. చివరికి ఇది ఏడదాకా పోతుందయ్యా అంటే కనీసం దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విని, దైవజనుడితో సహవాసం చేసి, దేవునితో సహవాసం చేసి, ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, ఒక బైబిల్ ధ్యానాన్ని కలిగి ఉండి, మనిషి ఆశీర్వదించబడే ఈ అమూల్యమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా తీసుకోలేకపోతున్నాడు. ఇవి చాలా దండక పనుల్లాగా ఉన్నాయి వాళ్ళకి. నిజంగా దండక పనులేమో చాలా గొప్పలాగా ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, మందిరానికి వస్తూ దేవునితో గడిపే సమయం ఏమో లాస్ లాగా ఉంది వాళ్ళకి. చూశారండి సైతాను ఎంత మోసగాడు, చూశారా? అలా మోసం చేస్తుంటాడు వాడు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, ఈ ఉదయకాల మన్నా ద్వారా ఒక చిన్న సందేశం నీకు. మనిషి ఎంత ప్రయాసపడినా, ఎంత పరుగెత్తినా, ఎంత విశ్రాంతి లేకుండా నీ జీవితం అంతా కష్టపడినా నువ్వు గాలి కొరకు ప్రయాసపడుతున్నావు అనేది మర్చిపోవద్దు. ఒక్క మాట చెప్పనా మీకు? సమస్తము వ్యర్థమే అని దేవుని వాక్యం అంటూ ఉండగా, ఏదైనా ఒక పని ఇది వ్యర్థము కాదు అని గనక మనం చూస్తే, నిజంగా తెలివైన వాడు, జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? వ్యర్థం కానటువంటి ఆ పని కొరకు ప్రయాసపడతాడు.
నేను నమ్ముతున్నాను మీరందరూ తెలివైన వారు, జ్ఞానవంతులని నేను నమ్ముతున్నాను. కనుక వ్యర్థం అయిపోయే ఇన్ని పనుల్లో వ్యర్థం కానటువంటి ఒక పని నేను మీకు చూపిస్తాను. ఆ పని ఎన్నటికీ వ్యర్థం కాదు సుమా. ఎక్కడుంది ఆ మాట అంటారా? దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండుడే. ఎంత చక్కని మాట అండి! ఏం మాట ఇది? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. అంటే ప్రభు కొరకు ఏదైనా మనం ప్రయాసపడితే, ప్రభు కొరకు ఏదైనా మనం కష్టపడితే, భక్తి జీవితాన్ని కొనసాగించుకునే క్రమంలో ఏదైనా మనం చక్కగా ప్రభు కొరకు చేస్తే అది అస్సలు వ్యర్థం కాదు. ఒకవేళ ఈ మాట వింటున్న వ్యక్తిగా నువ్వు దైవజనుడు అయితే, దేవుని కొరకు చాలా ప్రయాస పడుతున్న వ్యక్తివైతే నువ్వెంతో ధన్యుడు సుమా. నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇదిగో ఈ లేఖనం మనకు తెలియచేస్తుంది. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు. ఒకవేళ నువ్వు విశ్వాసు అయి ఉండి దేవుని కొరకు ఏదైనా సహాయపడే గుణం నీలో ఉంటే, ఒక చక్కని కానుకీయటమో, ఒక పరిచర్య చేయటమో, మరొకటో దేవుని మందిరంలో దైవజనుడితో కలిసి ఏదైనా నువ్వు సహాయపడే వ్యక్తివైతే ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇక లోకంలో ప్రయాస అంటారా, ఒక రోజున మొత్తం వ్యర్థం అయిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దైవికమైన జ్ఞానం కనుక నీకుంటే వ్యర్థమైపోయేటటువంటి ఈ పనుల్లో, ఈ పని భారంలో కాస్త వాటిని తగ్గించుకొని వ్యర్థం కాని దేవుని పని కొరకు ప్రయాసపడు. కదలక స్థిరంగా నిలిచి దేవుని కార్య అభివృద్ధి కొరకు నీ వంతు సహాయం నువ్వు అందించు. తప్పకుండా ఒక రోజున దేవుని సన్నిధిలో ఆ బహుమతి నువ్వు పొందుకుంటావు. గుర్తుంచుకో, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. సమస్తము గాలి కొరకు ప్రయాసపడ్డట్టే అని మాకు ప్రసంగి గ్రంథం తెలియచేస్తుండగా, మొదటి కొరింథీ పత్రిక మాకు తెలియచేస్తుంది ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని. నీ కొరకు ప్రయాసపడే భాగ్యం నాకు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నీ కొరకే బ్రతుకున్నట్లు, నీ సన్నిధిలో గడుపునట్లు, మీ కొరకు ప్రయాసపడినట్లు సహాయపడండి. తద్వారా కలిగే ప్రతి దీవెన బిడ్డలకు ఇవ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.